ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ, త్వరగా రెడీ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 5 స్పూన్స్ వరకు నెయ్యి వేయాలి. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 kg క్యారెట్ తీసుకొని క్యారెట్ తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes వరకు కలుపుకోవాలి. దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ పైకి వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు 1/2 kg క్యారెట్ తీసుకున్నాం కాబట్టి ఒక 1 glass వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ కూడా యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఒక 5 minutesలో దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే అడుగంటకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది. అందుకోసం కలుపుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఇప్పుడు 1/2 kg క్యారెట్ తీసుకున్నాం కాబట్టి 250 grams బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నాం. 1/2 kg క్యారెట్కి 250 grams షుగర్ సరిపోతుంది. నార్మల్ షుగర్ కాకుండా ఇలా బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ షుగర్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని దగ్గరికి రావాలి. మొత్తం దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా మొత్తం దగ్గరికి రావాలి. ఆ తర్వాత నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇలా కాజు వేయించుకున్నాము. ఇలా వేయించుకున్న తర్వాత నెయ్యిలో ఇలా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్యారెట్ హల్వా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.